ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న కపుల్కి మీరిచ్చే హార్ట్ ఫెల్ట్ మెసేజ్ ఏంటి? మెసేజ్ యాజ్ సచ్ ఒకటేనండి, యు ఆర్ నాట్ అలోన్. చాలామంది మీలాగా ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. దానికి ప్రాబ్లం ఏంటిది అనేది కనుక్కోండి. కన్సల్టేషన్, సింపుల్ స్కాన్, సింపుల్ ట్యూబల్ టెస్ట్, ఒక సెమెన్ అనాలిసిస్, ఈఎంహెచ్ రిజర్వ్ మంచిగా ఉందా లేదా, ఇవి కొంచెం చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ మళ్ళీ వెయిట్ చేయాలన్నా వద్దా అనేది డిసైడ్ చేయండి. అండ్ యాజ్ పార్ట్నర్స్, యాజ్ అ కపుల్ మీరు ఒక ట్రీట్మెంట్ వైపు వెళ్ళినా ఒకరినొకరు బ్లేమ్ చేయకుండా ముందుకెళ్తే ఇట్ విల్ బి ఆల్వేస్ బెటర్. యా, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, ఆల్రెడీ ఒక బేబీ ఉన్న తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలి అని అనుకుంటారు, ఒక 6-7 years అట్లీస్ట్. ఆ టైంలో మదర్ ఏజ్ పెరిగిపోతుంది, ఫాదర్ ఏజ్ కూడా పెరిగిపోతుంది బేసికలీ. సో దీనికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది సెకండ్ బేబీకి రైట్ చాయిస్ అంటారా? కమింగ్ టు సెకండ్ బేబీ, ఇన్ కేస్ ఇప్పుడు కొంతమందికి అసలు ఇంకో బేబీ కావాలన్నా వద్దా ఆ డౌట్ ఉంటుంది, ఆర్ దే వాంట్ టు డీలే ప్రెగ్నెన్సీ ఫర్ ద ఫస్ట్ బేబీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వద్దు, ఒక 38-39లో చేసుకుంటా అన్నట్టు అనుకుంటారు. అలాంటప్పుడు యాజ్ యూ సెడ్, ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ బెటర్ చాయిస్. ఎందుకు అంటే ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఎట్ 30, దెన్ యూజ్ యువర్ ఎగ్స్ ఎట్ 40. ఓకే, దిస్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్. సో డాక్టర్, ఇప్పుడున్న జనరేషన్లో సెటిల్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ఒక పార్ట్ ఇట్లా సెటిల్ అయితేనే మనం నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతాం, అది జెండర్తో సంబంధం లేకుండా ఉంది. సో వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దానికి సొల్యూషన్ ఏంటి ఒకవేళ ఉంటే? సో పుట్టుకతో ఫీమేల్స్ ఒక లాట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. ఈ నంబర్తో పుట్టారు అనుకోండి, అది యాజ్ ఏజ్ గోస్ ఫార్వర్డ్ ఎగ్ కౌంట్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో 30 to 35లో ఆ డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 35 తర్వాత ర్యాపిడ్ డిక్లైన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ డిక్లైన్ అయ్యే రేట్, తగ్గే రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. డబుల్ అట్లా దిగుతూ వస్తుంది. అరౌండ్ 40కి ఆల్మోస్ట్ ఎగ్స్ అనేది మీగర్ అయిపోతుంది అమౌంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఏజ్ పెరిగే కొద్దీ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది, తొందర ప్లాన్ చేసుకో అని చెప్పే రీజన్ అది. ఓకే, సో యాజ్ సెడ్ బిఫోర్ 30 yearsకి ఆర్ కొంచెం లేట్ ప్లాన్ చేసుకున్నారు మ్యారేజ్, యూ వాంట్ యువర్ బేబీ బట్ రైట్ నో వద్దు, ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి, నా కెరియర్లో నేను ఈ స్థాయికి వెళ్ళాలి, తర్వాతనే చేసుకుంటా అట్లా ఏమైనా ఉంటే, ఫస్ట్ థింగ్ ఇఫ్ యూఆర్ ఓన్లీ పోస్ట్పోనింగ్ ఫర్ 1 or 2 years అనుకోండి, ఒక చెకప్ చేసుకొని ఓవేరియన్ రిజర్వ్ మంచిగా ఉందా, సెమెన్ అనాలిసిస్ బేసిక్ మంచిగా ఉందా లేదా అదొకటి చెక్ చేసుకోండి. ఇఫ్ నాట్, యూ డోంట్ నో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో తెలీదు, ఆర్ సెకండ్ బేబీ కావాలన్నా వద్దా తెలీదు, ఐ మే టేక్ అ లాంగ్ టైం, అట్లా ఏమైనా ఉంటే యాజ్ సెడ్ బిఫోర్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోండి. అదర్ దెన్ దట్ ట్రీట్మెంట్ వైజ్ కూడా అందరికి ఒక భయం ఉంటుంది, నేను ఇప్పుడు వెళ్తా 30 years అబవ్ ఉన్నా, వెళ్ళగానే నాకు ఐవీఎఫ్ చేసేస్తారు అనేది ఒక భయం ఉంటుంది. సో ఎనీ ఫర్టిలిటీ సెంటర్లో డైరెక్ట్ ఐవీఎఫ్ కాదండి, ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్టెప్ వైజ్ మేనర్. ఒకవేళ ప్రాబ్లం ఏం లేదనుకోండి, సమ్ మోడిఫికేషన్స్ విల్ హెల్ప్ యూ.